ఆవిడెవరో సాక్ష్యం చెప్పింది, ఆ దొంగ సాక్ష్యం అనుకోవాలో ఏ సాక్ష్యం అనుకోవాలో, ఎవిడెన్స్కి లాజిక్కి దగ్గరగా లేని సాక్ష్యం గొడ్డలతో నరికేశారని ఎన్ని సాక్షులు ఎంత నవ్వుతున్నారండి బయట. నరికేసాడట, పేగుల నీళ్ళు బయటకు వచ్చినాయంటే పేగుల లోపల వేసుకుందా, ఎడేసుకుంటారండి అలాగా. అయ్యో దారాల లోపల వేసుకోవడానికి చీరకు జారబడితే పెడేసుకున్నారట. నరక్ అందట. ఇక్కడ నరికేయడాడు, అక్కడ నేను నరుతున్నాను, లాజిక్ ఉందా చెప్పొచ్చు, ఒకవేళ కొట్టుండొచ్చు, ఆయన నరికి ఉండొచ్చు, కానీ మరి అంత ఎక్స్ట్రీమా? ఇవన్నీ దేనికంటే పాపులారిటీ, సాక్ష్యాల ముసుగు మీద ఈరోజు ఫేమ్ నేమ్ సంపాదిస్తున్నారు. కేవలం సువార్త చెప్పరు, సాక్ష్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అలా అని సాక్ష్యాలు వద్దని కాదు నా ఉద్దేశం. సాక్ష్యం చెప్పొచ్చు. సాక్ష్యం ఎలా ఉండాలంటే కొంతమంది బాగా చెప్తారు. ఒకప్పుడు ఆ రంపు సినీ ఇండస్ట్రీలో ఉండేవాడిని, దయచేసి ఇంకెవరు అలా వెళ్ళకండి, అదొక మహాపాపం అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అలా చెప్పు సాక్ష్యం, నేను కూడా పాపంలో పడ్డాను, ఇంకా పడకూడదని నిర్ణయించాను, అలా చెప్పు.